ఈరోజు జ్యోతి సావిత్రిబాయి పూలే దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా బీసీ గర్జన అనేది నిజంగా కూడా ఈరోజు భారత రాజ్యాంగం పట్ల ఒక ఓటు హక్కు నిర్ణయించుకొని ఒక ఉన్నోడికైనా ఒకే ఓటు, లేనోడికైనా ఒకే ఓటు అని డాక్టర్ అంబేద్కర్ గారి పెట్టిన ఆదేశాలకు ఆ విధంగా ఏ విధంగా జరగట్లేదు. ఎందుకంటే బీసీ కులగరణ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఎందుకంటే బీసీ కులగర్జన చేస్తాను ఒక నలుగురు నామకేమాత్రంగా చేసి దానికోసమే జనరల్ ఎలక్షన్ ఆపుతున్నాము, దీనికోసం బీసీ కులగర్జన కావాలి, బీసీలకు న్యాయం జరుగుతలేదు, బీసీలకు అన్యాయం జరిగింది అని ఎన్నో విధంగా మైకుల ముంగంటే చెప్పడము, టీవీల ముంగంటే మాట్లాడడం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినది ఏ మాటనో ఆ మాటని మీరు నిరూపించుకోవాలి. ఎందుకంటే బీసీల ద్వారానే ఇలా గద్దెనెక్కినావు, ఇలా బీసీల ద్వారానే ఇక్కడ గద్దెనెక్కుతున్నావు. నీ క్యాబినెట్ లో ఇలా బీసీ నాయకత్వంలో నీ క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు? ఒక క్యాబినెట్ లో కూడా మొత్తం ఓసీ రెడ్డి క్యాబినెట్ పెట్టుకున్నావు. నీ క్యాబినెట్ లో బీసీలో లేరు. కులగణన ప్రకారంగా చూస్తే కూడా ఒక యాదవ్ కూడా ఈసారి దేశ చరిత్రలో కూడా క్యాబినెట్ లో మంత్రి లేని ముఖ్యమంత్రి ఏదైతే పరిపాలిస్తున్నారో ఒక యాదవ్ కులానికి చెందిన పరిపాలించేది ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఈ రోజు క్యాబినెట్ లో ఒక మంత్రి లేని ముఖ్యమంత్రిగా నువ్వు భావిస్తున్నావు. అంటే నీ బీసీలకు నీ మహిమ ఎంత ప్రేమ ఉందో బీసీ నాయకత్వం ముందు ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. బీసీ నాయకత్వం ఏపైతే బీసీలో ఒక్కసారి ముందుకెళ్తే నీ పతనం కూడా ఎలా స్టార్ట్ అవుతుందో ముందు కూడా చెప్తాము. అంత ఈజీగా ఏదో వదిలిపెట్టదు బీసీ నాయకత్వము. ఎందుకంటే నువ్వు బీసీలకు చెప్పింది ఒకటి, బీసీలకు చేసేది ఒకటి. నువ్వు చేసే ప్రకారంగా నువ్వు ఏదైతే మాట ఉన్నావో మాట కట్టుబడి ఉండు, దానికి నీకు నిరూపించుకో. ఒక నిజాయితీగా తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను గద్దెనెక్కి కూర్చుంటున్నా, నేను ఏది పాడితే అదే విధంగా అది అనుకోకు. ఎందుకంటే బీసీలకు న్యాయం ఎలాంటి విధంగా జరుగుతలేదు. ఇలా ఒక రజక సంఘం కానీ, ఒక ముద్రా సంఘం కానీ, ఒక బెస్త సంఘం కానీ, చేపలు ఒకవేళ చెర్లు కూడా నిండిన చేపలు కూడా వేయలేని పరిస్థితిలో నువ్వు పరిపాలిస్తున్నావు. అంటే ఇది నువ్వే అర్థం చేసుకోవాలి. ఒక గొల్ల కుర్మలకు 10 రోజులు చేసుకుంటే గొర్రెలు యూనిట్లు వచ్చేటి, ఆ గొల్ల కుర్మ కార్పొరేషన్ కూడా నువ్వు తీసేట్టుగా పైత్రయిస్తున్నావు. అంటే నువ్వు ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తున్నావు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. బీసీకి నాయకత్వం, బీసీ అనేది ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. బీసీని ఇలాంటి ముఖ్యమంత్రులను గద్దె దించేదాకా బీసీ నాయకత్వం పోరాడుతూనే ఉంటుంది. జై తెలంగాణ, జై బీసీ. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్ లో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఏదైతే ఇయ్యలేదో, అంటే 13 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేస్తానన్న బీసీ డిక్లరేషన్ చేయకపోవడం, ఇది నిజంగా కూడా బీసీల ఓట్లు దండుకొని ఎలక్షన్ల ముందు ఈ రోజు గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ డిక్లరేషన్ అనేది పక్కకు పెట్టి మిగతా అన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ టైంపాస్ చేస్తాడు. కవితక్క గారు నిన్న ఏదైతే బీసీ మహాధర్నా అని చెప్పిండ్రో, మహాసభ అని చెప్పడంతోనే ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఏదైతే ఉందో, జయంతి ఏదైతే ఉందో అది అధికారికంగా చేస్తున్నారు. ఇది కూడా కవితక్క గారి విజయమే. కవితక్కకు ఈ రోజు బీసీలు గుర్తొచ్చిండ్రా అని మాట్లాడుతున్నారు. మీకు ఈ రోజు తెలంగాణ ప్రజలు గుర్తొచ్చిండ్రు. ఇప్పటి వరకు మీకు తెలంగాణ అమరవీరులు కూడా గుర్తు రాలేదు. తెలంగాణ అమరవీరులకు కూడా మీరు ఇప్పటి వరకు నివాళులు అర్పించలేదు. కానీ ఉద్యమంలో నుండి వచ్చిన అక్క మా కవితక్క ఆ రోజు ఎవరు చెప్పిండ్రని బతుకమ్మను ఎత్తుకొని తెలంగాణ కోసం పోరాడింది. కవితక్క గారు ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎలాగైతే సాధించిండ్రో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీ డిక్లరేషన్ ని కూడా 42% రిజర్వేషన్ ని కూడా కవితక్క గారు సాధిస్తారు. ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటి మీదకి వచ్చి కవితక్క గారికి మద్దతుగా నిల్చున్నారు. రేవంత్ రెడ్డి గారికి త్వరలోనే బుద్ధి చెప్తారు బీసీ బిడ్డలు. జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో 42% ఈ అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తా అని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పింది. కాబట్టి దానికి కట్టుబడి ఉండమని చెప్పి సోదరి కవిత గారు ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నాకు వచ్చిన అన్ని కుల సంఘ నాయకులు, అన్ని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేసేది ఏంటంటే లోకల్ బాడీలో 42% కన్నా తక్కువ కూడా బీసీలకి తక్కువ చేయొద్దని చెప్పి ఈరోజు డిమాండ్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఉదయపూర్ డిక్లరేషను, ఇక్కడ పోతే కామారెడ్డి డిక్లరేషను, లేకపోతే భారత రాజ్యాంగం యొక్క కాపాడుతానంటున్నారు. కాబట్టి ఈ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క తామాషా ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నాం. 33% మరి చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని అడుగుతున్నాం. ఈ దేశంలో చేపట్టబోయే జనగణన ఏదో ఉందో జనగణనలో కులగణన చేయడానికి ఒక కాలాన్ని ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి డిమాండ్లు అన్నీ కూడా ఉన్నాయి.
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జనాభా లెక్కలేని స్థితిలో ఇలా బీసీలు ఉన్నారు. ఇలా పశువుల కులగణన చేస్తా ఉన్నారు. కుక్కల్ని, పందుల్ని, నక్కల్ని లెక్క పెడతారట ఈ దేశంలో, కానీ బీసీలను లెక్క పెట్టారట. కాబట్టి కేంద్ర సర్కార్ని కూడా మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే, మీరు వచ్చే కులగణనలో ఈ జాతి జనగణన చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా కేంద్రంలో మరి 33% రిజర్వేషన్లు తీసుకురమ్మని మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా బడ్జెట్ 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఈ వర్గాలు ఓబీసీ వర్గాలకు 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వస్తే మీరు బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ నేతలు ఎందుకు తొలగించారో మీరు సమాధానం చెప్పాలని అడుగుతున్నాము. బీసీ ముఖ్యమంత్రి స్టాండ్ మీరు ఉన్నారా లేరా అని మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో బీసీకి ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతా ఉన్నాము. ఈ దేశంలో కులగణన ఎందుకు వ్యతిరేకిస్తున్నారో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ జనంలో అందరూ కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి లోకల్ బాడీలో కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, మరి వడ్రంగి, అదేవిధంగా దూదేకుల, అరేకటిగా, మరి పూసలోళ్ళు, మరి అగ్గికుల క్షత్రియ వాళ్ళు, వీరభద్రియ సంఘాలు, మరి అన్ని కులాలు కూడా మేము సర్పంచులు అవుతామో, వార్డు మెంబర్లు అవుతామని ఆశపడతా ఉన్నారు, ఎంపీటీసీలు అవుతామని. కాబట్టి ఆ కులాలందరికీ కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా మాకు అవకాశాలు రాలేదని వాళ్ళు బగబగ మండిపోతున్నారు. ఊర్లలో గ్రామం పల్లెకి ఉద్యమం వెళ్ళిపోయింది. ఈ అవకాశాలు దక్కాలే. ఈ 70 సంవత్సరాలలో కొన్ని వర్గాలే సంపద వెళ్ళిపోయింది, కొన్ని వర్గాలకే రాజకీయం వెళ్ళిపోయింది, కొన్ని వర్గాలకే జ్యుడిషియరీ వెళ్ళిపోయింది, కొన్ని వర్గాలకే బంగారం వెళ్ళిపోయింది, ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి అని చెప్పి ఆ పేద ప్రజలు, ఆ బడుగుల ప్రజలు, ఆ వర్గాల ప్రజలు ఇలా ఆత్మన్యూనత భావంలో మండిపోతా ఉన్నారు, వాడిపోతా ఉన్నారు. కాబట్టి ఆ వర్గాలకు అవకాశాలు రావాలి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వర్గాల ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ అన్న చెప్పండి, ఇప్పుడు బీసీ మహాసభ గురించి మీరు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడంతో ఇప్పుడు 42% బీసీలకి రావాలని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఈరోజు ఇందిరా పార్కు ధర్నా కేంద్రంలో సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఏదైతే కవిత గారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కార్యక్రమం తీసుకోవడం జరిగిందో, మేము సంపూర్ణ మన తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో మేము సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. గత 2 నెలల క్రితం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే సమగ్ర కులగణన జరిపి బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ పెడతాం, దాని ద్వారా బీసీ లీడర్షిప్ పెరుగుతుంది, మీకు రాజ్యాధికార దిశగా వెళ్తారనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారం కోసం లేనిపోయిన మాటలు చెప్పిండు. మరి ఆయన అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అయిపోతూ ఉంది, సంవత్సరం అయి 1 నెల దరిదాపులో ఉన్నది. మరి ఇంతవరకు కూడా మేము పెద్ద ఎత్తున కల్లకుర్తిలో ధర్నా ప్రోగ్రాం తీసుకుంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత గ్రామం ఉన్నది కాబట్టి మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని మరి ఇంత పెద్ద ఎత్తున నా యొక్క సొంత నియోజకవర్గం నుంచి కూడా ఇంత పెద్ద బీసీలలో రివల్యూషన్ వస్తూ ఉన్నది, ఇది ఏదైతే నేను ఇంప్లిమెంట్ చేయకపోతే నా యొక్క పీఠానికి ముప్పు వస్తుందనే ఉద్దేశంతో మరి సమగ్ర కులగణన మరి నిన్నమన్నా చేయడం జరిగింది. ఇంతవరకు ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. మేము ఏమడుగుతున్నాం ఈ ధర్నాకు ఉద్దేశించి అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఒక బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి మీరు కామారెడ్డి డిక్లరేషన్ మీరు అనౌన్స్ చేయించడం జరిగింది. ఎందుకు చేయించారంటే మీరు చెప్తే నమ్మరు కాబట్టి నేను చెప్తే మీరు నమ్ముతారనే ఉద్దేశంతో ఆ రోజు మీరు చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే ఈ యొక్క వేదిక దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏమైతే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఆధ్వర్యంలో హామీలు ఇచ్చారో మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో 25,000 కోట్లు సపరేట్గా బీసీలకే మేము కేటాయిస్తాం, ఇట్లా 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు మేము బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. మరి మీరు పెట్టినటువంటి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో బీసీల ప్రస్తావన లేదు. మరి నెక్స్ట్ మంత్లో మళ్ళీ బడ్జెట్ వస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా 25,000 కోట్లు సపరేట్ అమౌంట్ బీసీలకు అలొకేట్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో మేము బీసీలకు ఖచ్చితంగా 42% మేము ఇస్తామని చెప్పేసి అంటారు. మీరు ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతా ఉంది, ఎన్ని జీవోలు తీసిర్రు ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు ఇవ్వడం కోసం చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎంతమందికి బీసీలకు మీరు కాంట్రాక్ట్లు ఇచ్చిర్రు? మీరు ఏం చేసిరా అంటే ప్రతి ఒక్క ప్రాజెక్టులో మీకు ఎలక్షన్లో డబ్బులు పెట్టినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కుటుంబానికి, అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి తప్పితే మీరు బీసీల మీద ప్రేమ లేదు, బీసీల ఓట్లు నీకు కావాలి కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశం నీ మనసులో లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మీరు దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి
420 హామీలు ఇచ్చారు. 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చారు. మరి ఇంతవరకు కూడా మీ హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. ఒక మహిళలకు ఫ్రీ బస్ పాస్ అని పెట్టారు. మరి అది కూడా ఎవరికి ఉపయోగపడుతుందంటే జాబ్ చేసుకున్నటువంటి ఎంప్లాయ్ లేడు ఒక మహిళలకు ఉపయోగపడతా ఉంది. మరి రోజు కూలి చేసుకునే వాళ్ళు బస్సులో అయితే తిరిగారు. వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళకు ఉపాధి చూపించే మార్గాలు నువ్వు ఏదైతే మహిళలకు నువ్వు 10 లక్షల లోన్ ఇస్తా ఉన్నావో అది కూడా ఇవాళ చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు ఇందిరా పార్క్ యొక్క ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు జరిగే స్థానిక సంస్థలలో 42% చట్టబద్ధంగా నువ్వు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే నువ్వు ఎలక్షన్ బెట్టలకు వెళ్ళాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. సో మేము చెప్పండి, ఇప్పుడు ఈ బీసీ మహాసభలు అని చెప్పేసి 42% మీకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే అధికారం కోసం అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేసిండు, అధికారంలోకి రావడానికి కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ అనేసి ఒకటి ప్రతిపాదించిండు. ఆ ప్రతిపాదనలో ఏమున్నదంటే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిండు. స్థానిక సంస్థల ఎన్నికలల్లా 42% రిజర్వేషన్లు ఇస్తాము బీసీలకు అని చెప్పిండు. 6 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. సంవత్సరం అంటే 6 నెలలు గడువు కూడా ఇచ్చినాము. సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలం లోపల కూడా ఏ బీసీకి కానీ ఏ బీసీ సోదరునికి కానీ 10 లక్షల రుణాలు వడ్డీ లేని రుణాలను ఇస్తాము, చిరు వ్యాపారులు 5 అని చెప్పారు. ఎవరికి కూడా ఇవ్వకుండా పంగనామాలు పెడుతున్నాడు. ఇంకొకటి బీసీ సబ్ కమిటీకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండు. 150 కోట్లు మాత్రమే పెట్టేసి ఇప్పటి వరకు 20,000 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి మంగళి సోదరునికి డబ్బాలు అదే షాపులు నిర్వహించి ప్రతి షాపు ఇస్తాము ఏ పైసా కట్టకుండా అని చెప్పిండు. ఏ మంగళ సోదరుని కూడా ఇప్పటి వరకు రూమ్ కేటాయించిన దాఖలాలు లేవు. గొల్లకుర్మ సోదరులకు అది వరకు గొర్రెల పంపిణీ చేసేటోళ్ళు కేసీఆర్ గారు. ఇప్పటికీ గొర్రెల పంపిణీ చేస్తలేడు ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. చేప పిల్లలను ప్రతి ఏటా చెర్లల్లో పెట్టేటోళ్ళు. ఇప్పటి వరకు చేప పిల్లలను పంపకం చేస్తలేడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నాడు కేసీఆర్ అని చెప్పిండు. చేతి వృత్తులను ప్రోత్సహిస్తా అని అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండు. చేతి వృత్తులను ప్రోత్సహించకుండా బీసీలకు మొండి చేయి చూపిస్తూ అడుగడుగునా అన్యాయం చేస్తున్నాడు. ఏమన్నంటే నేను పీసీసీ చీఫ్ ఇచ్చినాము, ఒక పదవి ఇచ్చినాము, బీసీలను అత్యున్నత స్థానంలో కూర్చుండబెట్టినాము అని చెప్తున్నాడు. మాకు అత్యున్నత స్థానం అది కాదు, మేము ఓట్లల్లో ఎక్కువ, మేము సీట్లల్లో కూడా ఎక్కువ ఉండాలి, మేము రాజ్యాధికారంలో కూడా ఉండాలి, మేము పరిపాలించాలి, మీరు కూర్చోవాలి, అది కావాలని కొట్లాడుతున్నాం. మొత్తానికి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అనేటోడు ఒక నీచమైన ముఖ్యమంత్రి. తెలంగాణలో చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరు అనంటే, ఈ భారతదేశంలో చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరు అనంటే రేవంత్ రెడ్డి అని అందరూ చెప్తారు. 6 నెలలలోనే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా నేను 100 రోజులల్లో నెరవేరుస్తా అని చెప్పి మొండి చేయి చూపించి అడుగడుగున ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ కుట్ర చేస్తూ పేదల ఇండ్లు గూలుస్తూ వాళ్ళ కన్నీటికి కారణమవుతున్నాడు ఈ చరిత్రహీన రేవంత్ రెడ్డి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ చరిత్రహీనమైన రేవంత్ రెడ్డి. మీరు ఇప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా ఏమి కార్యాచరణ ఉండబోతుంది మీది? సేమ్ రేవంత్ రెడ్డి నుంచి ఏమి రిప్లై లేకపోతే ఇప్పుడు మా అధినాయకురాలు కవిత గారు ఏవైతే చెప్తారో అవి చెప్తారు. ఇప్పుడు ఏ కార్యాచరణ ఉండబోతుందో ఆమె చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో మేరగా కామారెడ్డిలో బీసీల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట 60 హామీలతోటి బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. అందులో ప్రధానంగా స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లను పెంచి 6 నెలలను ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ పని చేయకపోగా ప్రజల్ని మోసం చేసి ఏదో కుట్రలు ఏదో రాజకీయంగా తమ పబ్బం గడుపుకునేటటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. అదేవిధంగా బడ్జెట్లో ప్రతి సంవత్సరం బీసీలకి 20,000 కోట్లు ఇచ్చి దానికి బీసీ సప్లాన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది. అది కూడా చేయలేదు. అట్లా బీసీలకు ఒక్కొక్క కులాల వారిగా దాదాపు 60 హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అందుకే వాటిని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని పసిగట్టి ఇవాళ ఆ మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ సబ్బన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే దిశగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు
అందరము ఇవాళ ఆ పోరాటం చేస్తున్నాం. మెడలు వంచైనా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసే దిశగా పోరాటం చేస్తాం.